నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ ప్రథమ ఫలముల పండుగ దేనికి సాదృశ్యం అని చెప్పాను మీకు? యేసుప్రభు యొక్క పునరుత్థానానికి సాదృశ్యం. యేసుప్రభు వారి పునరుత్థానానికి ఏ ఫలమైనా ప్రథమ ఫలము. అసలు ఈ లోక చరిత్రలో మరణాన్ని తిరిగి జయించిన వారు ఎవరు? ఆయన ప్రథమ ఫలముగా ఆయన ఉన్నాడు. మనందరం కూడా ద్వితీయ తృతీయ ఫలములుగా మనం ఉన్నాం. మనం కూడా పునరుత్థానం చెందుతామా చెందమా? మన జీవితంలో కూడా పునరుత్థానం ఉంటుందా ఉండదా? అది యేసు ప్రభువుకు మాత్రమే పరిమితంగా ఉంటుందా? కాదు. యేసు ప్రభు ప్రథమ ఫలముగా పునరుత్థానానికి ఉంటే మనం ఆ తర్వాత మనం పునరుత్థానాన్ని పొందుకుంటాం. ఏ పునరుత్థానాలు బైబిల్లో ఉన్నాయనంటే జీవ పునరుత్థానము, మృతుల పునరుత్థానం. జీవ పునరుత్థానం ఎవరికి? రక్షించబడిన వారికి. జీవ పునరుత్థానం ఎవరికంటే పస్కా గొర్రెపిల్ల రక్తంలో కడుగబడినటువంటి వారికి, అంటే యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారికి జీవ పునరుత్థానం. మృతుల పునరుత్థానం ఎవరికి? రక్షణ లేనిటువంటి వారి కొరకు. యేసు ప్రభువును అంగీకరించినటువంటి వారికి కూడా పునరుత్థానం ఉంది. దాన్ని ఏమంటారు? మృతుల పునరుత్థానము. జీవ పునరుత్థానము నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి మనం నడిపిస్తే, మృతుల పునరుత్థానం ఒక వ్యక్తిని నిత్య నరకాగ్ని గుండానికి నడిపిస్తుంది. ఈ రెండు పునరుత్థానాలు ఉన్నాయి.